అది అన్ని చేపల్లాంటిది కాదు. దాని రాక, పుట్టుక, రుచి, ధర అన్నీ ప్రత్యేకమే. ఏడాదికొకసారి మాత్రమే, అది ఈ సీజన్లోనే. అందున వరద గోదావరిలోనే, అది కూడా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగర సంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు పులస. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతుంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే ఆ రుచికి నాలుక వాహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకొని తినాల్సిందే. అత్యంత ఖరీదైన డిష్ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే 5-6 వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ పుస్తలు అమ్మి అయినా సరే పులస తినాల్సిందేనని గోదావరి జిల్లాలోని మాంసాహార ప్రియులు అంటారు. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల సముద్ర జలాల్లో జీవించే ఈ పులసను క్యూఫిడే కుటుంబానికి చెందిన కార్టెడాగా శాస్త్రవేత్తలు చెబుతారు. పులస ప్రజాతి హిల్సా, జాతి ఇల్సా. ఈ ఇల్సా కాస్త సముద్రంలో ఉన్నప్పుడు విలసగా, గోదావరిలోకి ప్రవేశించాక పులసగా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా సుమారు 11,000 నాటికల్ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. గోదావరికి వరదలు వచ్చే జులై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్నిసార్లు సెప్టెంబర్లో కూడా దొరుకుతాయి. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాల్సిందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడం అంటే మాటలు కాదు. అందుకు తగినట్లుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం, అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. కేవలం పులస చేప రుచే కాదు, ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నందువల్ల పులస ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు. ఈ క్రమంలో వరదల సీజన్లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్లోకి వచ్చిందంటే చాలు ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదనే అంటారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే. పాత తరం అంటే ఇప్పుడు 60-70 ఏళ్లు వయసున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టి కుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. అందుకే దీనిని చేపల రారాణిగా పిలుస్తారు.